తల్లిని అంటుపెట్టుకుని చలికి వెచ్చగా నిద్రపోతున్న 5 ఏళ్ల బాలుడికి ఆ రాత్రి కాలరాత్రైంది. శనివారం అర్ధరాత్రి చడీ చప్పుడు కాకుండా ఇంట్లోకి వచ్చిన తోడేలు చిన్నారిని నోట పట్టుకుని అడవిలోకి పరుగులు తీసింది. ఆ చప్పుడుకి లేచిన తల్లి కేకలు పెట్టడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. అటవీ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్ కెమెరాలతో చిన్నారి జాడను వెతికాయి. శిక్షణ పొందిన షూటర్లు సైతం రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్లో తోడేళ్ల దాడులు గ్రామస్తుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కిరణ్, సంతోష్ దంపతుల 4 నెలల సుభాష్ జాడ తెలియలేదు. ఈ గ్రామంలో 9 రోజుల వ్యవధిలో జరిగిన 3వ ఘటన ఇది. 3 నెలలుగా అంటే సెప్టెంబర్ నుంచి బహ్రైచ్ జిల్లా గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్ల సమూహం దాడులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు యూపీ గ్రామాలలో తోడేళ్ల సమూహం 8 మంది చిన్నారులతో పాటు ఓ వృద్ధుడిని పొట్టనబెట్టుకున్నాయి. వీటి దాడుల్లో 32 మంది గాయపడ్డారు. సీఎం యోగి ఆదేశాలతో షూటర్లు ఇటీవల 4 తోడేళ్లను కాల్చి చంపారు. మరికొన్నిటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.